ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై నెల ఎలా ఉంటుంది 12 రాశులకి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల్లో జూలై నెలలో గురుడు కర్కాటక రాశిలో, మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, మరి రవి ఆయన తులారాశి కర్కాటక రాశుల్లో సంచారం ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం బుధుడు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కుజుడు వృషభం మిథునంలో ఉంటాడు. చేత ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. గ్రహాల యొక్క సంబంధాలు తెలుసుకుని తద్వారా అనుకూలంగా ఉన్నప్పుడు వేగంగా వెళ్ళడానికి, కాస్త ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మనం వెళ్ళాలి. గోచారాన్ని బట్టి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే ఖగోళంలో ఈ జూలై నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహముల యొక్క బలాన్ని బట్టి ఆ రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చతుర్థంలో గురుడు, వ్యయంలో శని, ఇద్దరు వ్యతిరేకంగా ఉన్న లాభంలో రాహువు, అలాగే బుధుడు కూడా క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండడం, అనుకూలమైన వాతావరణంలో తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి పని కూడా పట్టుదలగా చేస్తారు. మీరు అనేది ఏమిటో మీరు నిరూపించుకుంటారు. అయితే శ్రమ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, పనుల్లో ఆలస్యం ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహారాదుల్లో డెవలప్మెంట్స్ కనపడుతుంది. వృత్తిలో మీరు చేయాలనుకుంటారు, ఇతరులు చేయలేనటువంటి పని మీరు చేయగలుగుతారు. రాజకీయాలుగా పెద్దగా అనుకూలించదు, కానీ వృత్తుల్లో, వ్యాపారంలో కూడా ఆర్థిక లావాదేవీలు మీకు మాసంలో మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత 15 రోజులు సామాన్యంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మస్థైర్యం, బలం ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు పెడతారు. తప్పనిసరిగా కార్యసిద్ధి కలుగుతుంది. శని ప్రభావం వల్ల చికాకులు, అసంతృప్తి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవి పక్కన పెడతారు. పెట్టి మీ రాశికి మీరు ఎలా డెవలప్ అవుతారో అనేటువంటి విషయం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తారు. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉంటాయి. దానికి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంచేత మేషరాశి వారికి సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి, అధిక వ్యయం ఉంటుంది. కానీ కార్యజయం, అన్నింటి విజయాన్ని సాధించడం, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం, అసాధ్యమైన పనిని సుసాధ్యం చేద్దామనే గట్టి ప్రయత్నం చేయడం ఉంటుంది. సంఖ్యల్లో ఎక్కువగా 7, 9 వాడండి. రంగుల్లో ఎక్కువగా ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్స్ ఎక్కువగా వాడండి. ఆరాధనలో శనివారాలు బాగా చేయండి. దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా బాగా పూజించండి. దానాల్లో నువ్వులు దానం చేయండి, కందులు దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి శని లాభస్థానంలో, రాహు దశమ స్థానంలో సంచారం. మిగిలిన గ్రహాలకి ఏమున్నాయిలండి అంటే ఏదో నెల 15 రోజులు ఉన్నవే. ప్రధానమైనటువంటి శని లాభస్థానంలో ఉండడం ద్వారా ఎంతటి అకార్యమైన చెయ్యలేని పనైనా చేయగలుగుతారు. అయితే గురుడు ద్వితీయ నుంచి తృతీయ స్థాన సంచారం వల్ల సోదరుల వల్ల అనుకూలత కాస్త లభించవచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆటంకాలు, దూర ప్రయాణాదులు, అధికమైన వ్యయం సూచిస్తోంది. ప్రతి పర్యందు శ్రద్ధ అనేది అవసరమవుతుంది.
అవసరమైతే మనం బంధువులు బాగా కావాల్సిన వారి యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా వృత్తుల్లో ఆలస్యం అవుతుంది. రాజకీయ పరంగా కొద్దిగా గుర్తింపు తగ్గుతుంది. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు చూసినట్లయితే మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత 15 రోజులు కాస్త శ్రమ పడవలసిన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ అంత ఇబ్బందులు అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్, అలాగనే రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. అంటే కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగనే మీకు ఐటీ రంగం వారికి అవ్వచ్చు, వీరందరికీ కూడా కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. అంటే క్రయ విక్రయాదుల్లో కూడా అపార్ట్మెంట్స్, ప్లాట్స్ సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. గృహ నిర్మాణాదులు ఎక్కువగా ఉంటాయి. మళ్ళా బయట ఉన్నటువంటి స్థల భూ సంబంధమైనవి తక్కువగా ఉంటాయి. అంచేత ఈ రాశివారు 5, 6, 8 సంఖ్యలు ఎక్కువగా వాడండి. గ్రీన్, లైట్ బ్లూ, తెలుపు రంగులు ఎక్కువగా వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికీ శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి, ఈ వివాహం కాని వారవచ్చు, ఆర్థిక ఇబ్బందుల వారవచ్చు, శివుడు పార్వతి కలిగినటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ పార్వతి అమ్మవారికి గౌరీదేవి అంటారు, ఆ గౌరీదేవికి పూజ చేయించండి. తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అత్యద్భుతంగా గురుడు 2వ స్థాన సంచారం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా మరి మిథున రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, అలాగనే సంతానపరమైన వ్యవహారాలు అనుకూలత ఉంటుంది. మీరు తలిచినటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా పూర్తి చేయగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీ ఆలోచనలు చాలా సక్రమంగా ఉంటాయి. స్థిరమైన నిర్ణయాలతో ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు. కొన్ని సాహసమైనటువంటి కార్యాలు కూడా చేస్తారు. చాలా కాలం నుండి నిలిచినటువంటి పనులన్నీ కూడా ఈ మాసంలో, అంటే ఈ జూలై మాసంలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. చేత ఈ జూలై నెలలో ప్రతి పని కూడా వేగవంతంగా పెడతారు. ఆత్మస్థైర్యం, ధైర్యం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించడం, దూరం నుండి శుభవార్తలు అందడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కొన్ని అనుకోనటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కార మార్గం ద్వారా తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. మరి ఎక్కువగా ఈ రాశివారు క్రయ విక్రయాదుల్లో శ్రద్ధ పెట్టండి. దూరం నుండి కొన్ని ముఖ్యమైన వార్తలు వస్తాయి, వాటికి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితులు మీరు చేసుకోవాలి. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మంచివి. రంగుల్లో గ్రీన్ కలర్ మంచిది. ఆరాధనలో ఎక్కువగా మీరు ఆరాధించవలసిన దైవం సూర్య భగవానుడు. గోధుమ పిండి చిన్న చిన్న వండలు చేసుకోండి. 1 కేజీయో 1/2 కేజీయో గోధుమ పిండి తీసుకుని చిన్న చిన్న వండలు చేసి ఆదివారం నాడు ప్రవహించే నది ఉన్నట్లయితే ఆ నదిలో వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేస్తూ ఉండాలి. రెండో పరిహారం ఏమిటి? రొట్టెలు లాంటివి చేసి లేని వాళ్ళకి ఆహారంగా పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.